ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, విద్య, వైద్యపరమైన వాటిలో నిర్లక్ష్యం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రానున్న కాలంలో సాగనంపాలని జీఎంపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక పక్క రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలను వీధిన పడే పరిస్థితి మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేసి సహించేది లేదని ఈ కార్మిక సంఘాలు ఈ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగిందని, రేపు జరిగే 16వ తారీఖున బంద్లో అన్ని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు 16వ తారీఖు నాడు జరగబోయే బంద్కు ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సిపిఐ నాయకులు, యూడబ్ల్యూఎస్సీ, సిఐటియు, ఎంసీపై, అదేవిధంగా బిఎల్ఎఫ్, సిఐటియు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరున ముందుగా ధన్యవాదాలు. రేపు 16వ తారీఖు నాడు జరిగే ఒక బంద్ను ఈ యొక్క తిరుమలగిరి పరిసర ప్రాంత పట్టణ ప్రజలంతా ముక్కోటిగా ఈ బంద్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా వ్యాపార పరంగా సినిమా థియేటర్లు, విద్యావంతులు, విద్యావేత్తలు, స్కూళ్ళు, కాలేజీలు, మార్కెట్లు, ప్రతి ఆఫీసులు కూడా ఈ యొక్క పిలుపు అందుకొని బంద్ చేయవలసిందిగా మీకు కూడా మరొకసారి మా ప్రజావేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతు, విద్య, కార్మిక వ్యతిరేక, టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రజా వ్యతిరేక విధానాలలో వస్తున్న ఈ మోడీని మెడలు వచ్చి బయటికి సాగనప్పకపోతే ప్రజాపాలన వినియోగ అవకాశాలు ఎక్కువనే. కాబట్టి రేపు జరగబోయే బంద్లో మీరంతా విధిగా పాల్గొని బంద్ను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం.